హలో అండి. అందరికీ నమస్కారము. మమతల కోవెలకు స్వాగతం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఇప్పటివరకు ఎక్కువగా షార్ట్ వీడియోసే చేశాననమాట. మన ఛానల్‌ని చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ లైక్ వల్ల మరెన్నో వీడియోస్ చేయటానికి మాకు మోటివేషన్ అవుతుందన్నమాట. ఇక ఈరోజు మనం వీడియోలోకెళ్ళిపోతే ఇదొచ్చేసి గురువారం రోజండి. నవరాత్రులు స్టార్ట్ అయింది రోజనమాట. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఇక ఫోటోలన్నీ శుభ్రం చేసేసుకొని, ఇక దేవుడి దగ్గరవి గూడా అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకున్నాను. నేను కలశము అలాంటివి పెట్టేది లేదండి. అలాంటి ఆనవాయితీ ఏం లేదు. నవరాత్రులు నార్మల్‌గానే పూజ చేసుకుంటాము. అదీ కాక నేను ఇన్ని ఇయర్స్ జాబ్ చేయటం వల్ల నాకు కలశం పెట్టుకొని పూజ చేసే అంత టైం లేకపోయుండేది. ఇక ఈ బుడ్డదాన్ని చూస్తున్నారా? మా చెల్లెలు వాళ్ళ పాప హైదరాబాద్ నుంచి దసరా హాలిడేస్‌కొచ్చిందని చెప్పాను కదా! ఎక్కడికి బయటికి తీసుకెళ్ళట్లేదు పెద్దమ్మ అని అడుగుతుంది. సరే మనం టెంపుల్‌కి వెళ్దాము అన్నానని చెప్పి రెడీ చేశానని చెప్పి ఇక డాన్స్ చేస్తుందనమాట. ఇది అందరికీ తెలిసిన గుడే కదండీ! నరసింహస్వామి టెంపుల్ అనమాట. గాలిగోపురము. రాజరాజేశ్వరి అమ్మవారిని బ్రహ్మోత్సవాల్లో చాలా బాగా అలంకరిస్తారండి. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఉదయం వస్తే చాలా రష్‌గా ఉంటుందని చెప్పి ఈవినింగ్ వచ్చాము. అప్పటికి చాలా నార్మల్‌గానే ఉంది. స్వామివారికి నైవేద్యం చేసే టైంలోనే వెళ్ళాము. ఒక 5 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే ఇంకా మేము అక్కడ ఆగిపోవాల్సొచ్చేది. ఇది వచ్చేసి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము. ఇంతకుముందు అంటే కొన్ని రోజులు నేను వెళ్ళి చాలా రోజులయింది. ఆ తర్వాత నుంచి గుడి ప్రాంగణంలో అంటే లోపల కొత్తగా కట్టడాలు కడుతున్నారు. చాలా బావున్నాయి. లైటింగ్‌తో అంతా చాలా కళకళలాడిపోతుంది గుడి. మేమింకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత అలాగే అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాము. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. రాగి చెట్టు కింద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. స్వామివారిని, అమ్మవారిని ఎలాగైతేనే చక్కగా దర్శించుకున్నాము. ఎక్కువగా రష్ లేకపోవటం వల్ల. ఇక అక్కడ జరిగిందేంటంటే, మేము క్యూ లైన్‌లోకి వెళ్ళేసరికి ప్రసాదం అయిపోయింది. అయ్యో! ప్రసాదం అయిపోయింది అని అనుకుంటూ ఉంటే, వచ్చే దారిలో అమ్మవారికి గుళ్ళో కుంకుమార్చన జరుగుతుంది. అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని, అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. అక్కడ మిస్ అయింది, ఇక్కడ దొరికింది. అమ్మ దయ ఉంది కాబట్టే అనని అనుకున్నాను. ఎంతైనా మనం గుడికి వెళ్ళిన తర్వాత గుళ్ళో తీర్థ ప్రసాదాలు తీసుకోపోతే ఏదో లాగా అనిపిస్తుంది గదా! ఇక నాకైతే ఆ ప్రసాదము దక్కిందండి అమ్మవారి దయ వలన. వీడియోలో క్లారిటీ లేదు. ఎందుకంటే గుళ్ళో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుందని నేనంత క్లారిటీగా తీయలేదు. ఏమనుకోకండి. ఇక ఇదేనండి ఈరోజు మన వీడియో. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇదే ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.